తప్పకుండా. మీరందరూ ట్యూషన్ చెప్పిన ఉపాధ్యాయులను కూడా మా ఉపాధ్యాయులందరితోనూ సమానంగా చేసి వారితో పాటుగా మమ్మల్ని ఈ విద్యార్థుల సమ్మేళనానికి ఆహ్వానించినందుకు మీ యొక్క సంస్కారానికి జోహార్. ఇదే నైతిక విలువలు జీవితంలో మనము ఎన్నో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా స్టేజ్ పైన నాకు మొదట విద్య నేర్పిన స్వరాజ్య లక్ష్మి మేడం గారు, రామకృష్ణ సార్ గారు మొదటి గురువు, తర్వాత నరసింహుల్ సార్ గారు మరియు సుధాకర్ రెడ్డి సార్ గారు, వీరందరూ కూడా నా గురువులు. వారికి విద్యార్థిగా ఇప్పుడు వారితో పాటు సమానంగా కూర్చోబెట్టినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఈ విద్యార్థుల సమ్మేళనం అనేది ఈ సందర్భంగా నేను వేరే మాటలు కాకుండా ఒక విలువైన మాటలు 1 నిమిషం మాట్లాడదలుచుకున్నా. మిగతాటివి మనం అప్పుడు ఎలా చదువుకున్నాం, ఎలా చెప్పామనేది కాకుండా, ఒకప్పుడు పాఠశాలలో మన పాఠశాలలో మీరు చదువుకున్నప్పుడు 500 పైచిలుకు స్ట్రెంత్ ఉంది 6 నుంచి 10 తరగతులు. ఇప్పుడు ఎంత సార్? 200 చిల్లర సార్, 260. గురించి ఉపాధ్యాయుల గురించి కాకుండా మన పాఠశాలను ఇదే విధంగా మరికొన్ని తరాలు గెట్ టుగెదర్ జరుపుకునే విధంగా ఉండాలి అంటే ఈ పాఠశాల ఇక్కడ ఉండాలి అంటే ఆ పాఠశాలలో మన విద్యార్థులందరూ ఇక్కడే చదవాలి. విద్యార్థులు ఎవరైనా కూడా లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా ఇక్కడున్న విద్యార్థులు, మీలో ఉన్నవారే ఇక్కడే ఉన్నారు కదా, ఈ ఊర్లో ఉన్నవారు ఆ విద్యార్థులందరినీ మొబిలైజ్ చేసి మన పాఠశాలలోని విద్యను అభ్యసించే విధంగా మీరు ఏర్పాటు చేస్తే, సౌకర్యాలు ఎన్ని ఏర్పాటు చేసినా అది స్కూల్ బాగా కనపడుతుంది, కానీ పిల్లలలో విద్యా నైపుణ్యాలు ఏర్పాటు చేయగలిగిన వ్యక్తే ముఖ్యమైన వ్యక్తి. విద్య అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఎక్కడో ఇంత పెద్ద పాఠశాల, క్రీడా ప్రాంగణం ఉన్న పాఠశాలలు మన మండలంలో ఇదే అప్పటి నుంచి కూడా. కాబట్టి పిల్లలందరినీ కూడా ఇదే పాఠశాలలో చదివేటట్లు ఇక్కడున్న పేరెంట్స్ అందరినీ మీరు మొబిలైజ్ చేసి, ప్రతి పేరెంట్ మీటింగ్ అనేది గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రతి పేరెంట్ మీటింగ్లోనూ అవకాశం ఉన్న వాళ్ళు మీరు పాల్గొని మీరు ఆ వసతిని ఏర్పాటు చేసి మన పాఠశాలలోనే విద్యను అభ్యసించి అందరినీ కూడా మంచి స్థాయిలో ఉండేటట్లు చూడాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆపేక్షిస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటికే కాలాతీతమైనది. చాలా ముందుగా ఉన్న గురువులందరికీ ఆదాభివందనాలు తెలియజేస్తూ క్షమించమని అడుగుతున్నాము. ఈ ప్రోగ్రాం చాలా లేటుగా ప్రారంభమైంది. మా వాళ్ళంతా చాలా నీరసించిపోయారు. ఇంతతో ఈ ప్రోగ్రాంని సన్మాన కార్యక్రమం ద్వారా ముగించాలని ఒక రకమైన అభిమానం, బాధ్యత కలుగుతుంది. అదే ఇది నీతి అనుకున్నప్పుడు పంచుకోవడం, తోడుగా ఉండడం అనే భావాలు మనసులో మిగులుతాయి. కానీ ఎప్పుడైతే అప్పుడు ఆ బంధం మరింత బలపడుతుంది, స్వార్థం తగ్గి ఐకమత్యం, సహకారం పెరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. విద్యార్థులందరూ కూడా, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా స్టేజ్ దగ్గరకు రావాలని మరీ తెలియజేస్తున్నాం. ఇది మనది, మన గురువులు, మనం సన్మానించుకోవాలి. మిత్రులారా, మనల్ని విద్యాబుద్ధులతో తీర్చిదిద్దిన మన గురుదేవులను ఒక్కొక్కరిని సన్మానించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సారథి, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మన ప్రియతమ ప్రధానోపాధ్యాయులు ఎస్ ఆనంద్ నాయక్ గారిని వేదికపైనున్న ఆహ్వానం దగ్గరికి చేసి తమ గౌరవాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. వీరిని సన్మానించడానికి
కృష్ణా నాయక్ గారు మరియు సీనా నాయక్ గారు, మురళీ నాయక్ గారు, అలాగే బాలనాయక్ గారు మరియు రమేష్ నాయక్ గారు, నారాయణ స్వామి తలమల్ల వీరందరూ కూడా వచ్చేసి మన గురువు గారిని సన్మానించవలసిందిగా మరియు కోరుతున్నాము. లోని అద్భుతాలను మన కళ్ళకు కట్టినట్టు వివరించి మాలో జిజ్ఞాసను పెంచిన మన సైన్స్ గురువులు సుధాకర్ రెడ్డి గారిని వేదిక పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వీరిని సన్మానించడానికి దస్తగిరి, వెంకటేశ్వర రెడ్డి, పవన్, ప్రదీప్ రెడ్డి, సంజీవప్ప, గోవర్ధన్ రెడ్డి, విశ్వనాథ్ వీరందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉండి ఒక బాధ్యతాయుతమైన స్థితిలో ఉంటే ఏ విధంగా సమాజానికి ఉపయోగపడతారు దానికి ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఈ మధ్యనే నా కుమారుడి పేరు అశోక్ కుమార్ రెడ్డి, అశోక్ అంటుంటాము. ఫోన్పేలో 30,000 వేయడం జరిగింది. అది యాదృచ్ఛికంగా ఇంకొక అశోక్ అనేటువంటి అబ్బాయి నా గ్రూప్లో లేదు కానీ ఎక్కడి నుంచి వచ్చినాడో అతనికి వెళ్ళింది. చూస్తే నంబర్ ఎక్కడ డిస్ప్లేలో కాలేదు, ఎంత చూసినా కాలేదు. వెంటనే నాకు దస్తగిరి గుర్తొచ్చినాడు. దస్తగిరి కాల్ చేస్తే ఏం సార్ అంటే ఇట్లా చెప్తే నాకు స్క్రీన్షాట్ పంపిస్తున్నాడు. పంపిస్తూనే కనీసం కేవలం 1 అవర్లోనే ఆ మనీని రికవర్ చేసి నా అకౌంట్లో వేయడం జరిగింది. ఆ విధంగా పిల్లలు ఎట్లా ఉపయోగపడతారనడానికి ఇది నిదర్శనము. అదే ఎందుకంటే మామూలుగా ఒక వ్యక్తిగా వెళ్తే అది ఆలస్యం కావచ్చు, కానీ అంటే వాళ్ళకు గురువుగా ఉంటే మాత్రము ఇమీడియట్గా పనులు జరుగుతాయని దానికి ఒక నిదర్శనం ఇది. అట్లనే కాదు, జనరల్గా అదేవిధంగా మళ్ళీ 2వ కూడా వేయడం జరిగింది, 3వ కూడా వేయడం జరిగింది. కానీ ఆ అబ్బాయే గుర్తుపెట్టుకొని నాకు తిరిగి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వీళ్ళ సేవలు ఎట్లా ఉంటాయని దానికి అంటే అది కాకుండా దస్తగిరి నాకు చాలా ఎక్కువగా కనెక్టివిటీలో ఉన్నాడు. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాము. అట్లా గుర్తు రావడము, వెంటనే చెప్పడము, అది రికవర్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా పిల్లలు ఎట్లా స్పందిస్తారనడానికి ఉదాహరణగా చెప్పచ్చు. మామూలుగా ఎక్కడైనా ఉన్నత స్థానంలో ఉంటే విద్యార్థులు అంటే గురువులు చెప్పినటువంటి విలువలు గుర్తుపెట్టుకొని సమాజానికి కూడా ఉపయోగపడతారనడానికి ఇది నిదర్శనం. టీచర్లకే కాకుండా సమాజంలో ఉండేటువంటి పేద ప్రజలకు కూడా అంతే బాధ్యతగా చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిలిచి ఘనంగా సన్మానించినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంటే కేవలం ఈ సన్మానాన్ని గురించి కాదు, కానీ మేము ఏదో అభిమానం రావడం జరిగింది. నాకు చాలా అంటే ఇట్లాంటి కార్యక్రమాలన్నింటికి చాలా దూరంగా ఉంటాను. ఎందుకంటే నేను చదువు చెప్పడము మాకు అదొక మా బాధ్యత. గవర్నమెంట్ శాలరీ ఇచ్చింది, మాకు శాలరీ ఇచ్చింది. ఆ శాలరీ కోసం మేము పని చేసినాము. కాబట్టి బాధ్యతగా అంటే చెప్పినాడు ఇవన్నీ కూడా నేను అవన్నీ కావాలన్నా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు. కేవలం మేమంటే పిల్లలు బాగుండాలా, మంచి పొజిషన్ పోవాలని. నేను మీకంటే మీకంటే కూడా మా పిల్లలు రామసుబ్బులు గారు, జ్యోతి గారు, సరస్వతి గారు, లక్ష్మి గారు మరియు
సమానంగా స్వీకరించే క్రీడా స్ఫూర్తిని మనలో నింపిన మన వ్యాయామ ఉపాధ్యాయురాలు స్వరూపరాణి మేడం గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరిని సన్మానించడానికి శైలజ, సౌజన్య, మిక్కిలి మిగతా వారందరూ కూడా కవిత, మాధవి, శాంతమ్మ, శ్యామల గారు వచ్చి సన్మానించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి అందరూ కూడా వచ్చి మన మేడం గారిని ఘనంగా సత్కరించాలని కోరుచున్నాము. సార్, మీ యొక్క ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. మరియు మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కూడా కోరుచున్నాము. వీరిని సన్మానించడానికి చిత్రశెట్టి మంజు గారు, డీజే మురళి గారు, లక్ష్మీపతి గారు, అలారి చంద్ర గారు మరియు బాబా ఫక్రుద్దీన్ మరియు ఇంకా ఎవరైనా వారితో పాటు మిత్రులు కూడా వచ్చి, పవిత్ర గారు కూడా వచ్చి, పవిత్ర మన ఫ్రెండ్ ఫక్రుద్దీన్, కమాన్ ఫ్రెండ్స్, అందరూ వచ్చి మన సార్ని ఘనంగా సత్కరించాలని కోరుతున్నాము. బుర్రలకు ఎక్కించి మమ్మల్ని విజ్ఞావంతులుగా తీర్చిదిద్దిన మన రామకృష్ణ సారు మరియు వారి సతీమణి స్వరాజ్యలక్ష్మి గారిని సాధారణంగా వేదికపైగా ఆహ్వానిస్తున్నాము. వీరిని సన్మానించడానికి వెంకటేశ్వర రెడ్డి గారు, ఆచార్య బంధు గారు, పెద్దింటి ప్రసాద్ గారు, కదినప్ప మంది గారు, బంధనాథన్ నాగేంద్ర గారు, వేణు గారు, సుబ్రహ్మణ్యం గారు, లింగమూర్తి గారు, నారాయణ స్వామి గారు మరియు వారి మిత్ర బృందమైన సత్కారం చేస్తే ఎలా ఉండదో ఈరోజు చూద్దాం. సార్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరిని సన్మానించడానికి తదుపరి ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా అందరూ ఇక్కడ ఉన్న 10 మంది కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి, ట్యూషన్ అంటేనే గుర్తొచ్చేది ఎవరు? ఫస్ట్ ట్యూషన్ అంటేనే గుర్తొచ్చేది ఎవరు? అందరికీ సుపరిచితమే. మనల్ని అందరినీ ఎంతో ప్రేమగా చూసుకున్న కేసీ రామాంజనేయులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరిని సన్మానించడానికి ప్రసాద్ గారు, ఉపేంద్ర గారు రండి.
కమాన్ ఫ్రెండ్స్. అయినప్పటికీ నన్ను గుర్తించి నాకు ఈ వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. హనుమంతు గారు, ఉపేంద్ర గారు, ఆది గారు, గురువు గారు, వారు సతీమణి వారు ఘనంగా సత్కరిస్తున్నాం. ఒక్కసారి చప్పట్లతో గ్రూప్ ఫోటో తదుపరి రామానందన్ సార్ యొక్క మూమెంట్ను సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈ యొక్క ధన సత్కారంలో రావాలి, స్నేహితులను కూడా పిలవండి. అందరూ మన కలిసి అందరం కలిసి ఎవరెవరైతే భోజనం తదుపరి మీ అందరికీ చాలా బాగా తెలుసు, విద్యను బోధించిన రామాంజనేయులు సార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. భయన్న గారు దయచేసి స్టేజ్ మీదకి రావాలి. నరసింహులు గారు, విశ్వనాథ్ గారు, మంజు గారు మరియు వాలంటీర్గా వ్యవహరిస్తున్న స్నేహితులు కూడా కమాన్ ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు సన్మానించేటప్పుడు ఉత్సాహభరితాన్ని ఇస్తాయి. కమాన్ ఫ్రెండ్స్. తదుపరి మల్లికార్జున సార్ యొక్క మొమెంటోస్ రెడీ చేయవలసిందిగా మిత్ర బృందాన్ని కోరుతున్నాం. सर वेट सर वन सेकंड कलर आर्पट प्लीज సాధారణ వేదికలకు ఆహ్వానిస్తున్నాం. స్నేహితులందరూ కూడా వచ్చి దయచేసి కంప్యూటర్ కోసం పేరు ఎవరైనా పిలవాలంటే కూడా మమ్మల్ని మా ఆహ్వానాన్ని అందించి వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ఫ్రెండ్స్, తదుపరి కార్యక్రమం గ్రూప్ ఫోటో సిద్ధమవుతుంది. అయిన వెంటనే భోజనాలు సిద్ధంగా ఉన్నా ఫ్రెండ్స్. ఘనంగా చప్పట్లు. वेट सर चेयंడి కమాన్ ఫ్రెండ్స్. सर वेट सर वन सेकंड అడిగానండి నా అయిపోయిందా సార్ అట్లాగే ఇచ్చి నిలబడుకోండి దగ్గర ఇచ్చారు సార్ మీ దగ్గరికి రండి సార్ సార్ బ్యాక్ సైడ్ వెళ్ళిన ముందరికి రండి దగ్గరికి రండి హలో ఘనంగా చప్పట్లు. ఓకే సార్ ఫ్రెండ్స్ అందరూ సిద్ధంగా ఉండండి. మేడం దండ వేయండి అందరూ లేచి నిలబడి గ్రూప్ ఫోటో సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. ఫ్రెండ్స్, భోజనం దగ్గర మరియు బయట గ్రౌండ్లో ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ ఒక్కసారి 5 నిమిషాలు ఫ్రెండ్స్ ఘనంగా
दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా హే 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 నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఆహాహా ఆహా హే నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ఓహో ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది ఓహో హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లా 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 లా
ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్.